దేవుని పరిశుద్ధ నామమున మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో కృపా వాగ్దానం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ నా ప్రభు పేరట వచ్చి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. బాగున్నారా? దేవుడు మరొక ఉదయం మనకిచ్చారు. ఉదయకాలం ప్రతిరోజు ఈ యొక్క వాగ్దానాల ద్వారా ప్రభు మనల్ని బలపరుస్తున్నాడు. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడనే విశ్వాసంతో మీరు దేవుని యొక్క సముఖములో కూడి ఈ వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ దినం దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందామా? పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథం 49వ అధ్యాయము 8వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరమిచ్చితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితోనూ బయటికి రండి అని చీకట్లో ఉన్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని. ఆమేన్. దేవుడు ఈరోజు ఒక శ్రేష్టమైన వాగ్దానం. ఆయన ఎప్పుడు వాగ్దానం ఇచ్చి దేవుడు నెరవేర్చే దేవుడు. ఆయన మాటలు నమ్మదగినవి. దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి ఈ వాగ్దానాలన్నీ ప్రభు మన కొరకు పరిశుద్ధ గ్రంథంలో రాయించారు. వ్రాయించిన ఈ వాగ్దానం మీరు నమ్మగలిగి విశ్వసించగలిగితే ఈ వాగ్దానం నీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. ఈరోజు ఇచ్చే వాగ్దానం ఏంటంటే, అనుకూల సమయం ముందు నీ మొర నేను ఆలకించేది. దేవుడు ప్రతి వారి ప్రార్థన ఆలకిస్తాడు. కానీ కొన్నిసారి మన ప్రార్థనలకు జవాబులు రావు. కొన్ని గంటలు కానీ, కొన్ని రోజులు, కొన్ని నెలలు మనము చేస్తున్న ప్రార్థనలకు జవాబు రావట్లేదని కృంగిపోవద్దు. దేవుడు చెప్తున్నాడు, నీ మొర అనుకూల సమయం ముందు నేను ఆలకిస్తాను. ప్రతి మొర ఆలకించడానికి ఏదో ఒక సమయాన్ని దేవుడు ఆయన అనుకూలపరుస్తాడు. అనుకూల సమయంలో నీవు మొర్రపెడుతూ, ఎప్పుడూ మొర్రపెడతా ఉండు. నీ యొక్క ప్రార్థన అవసరత తీరే వరకు ప్రభు సందులో ప్రార్థిస్తూనే ఉండు. ఆ ప్రార్థనకు దేవుడు ఏదో ఒక అనుకూల సమయాన్ని సిద్ధపరుస్తాడు. అనుకూల సమయంలో ఆయన నీ ప్రార్థన ఆలకించి దేవుడు నిన్ను రక్షణ కలగజేస్తాడంట. దేవుడు అంటున్నాడు, ఇదిగో రక్షణ దినమందు నేను నిన్ను ఆదుకుంటాడు. ఎప్పుడైతే ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడో నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు, ఆదుకుంటాడు. అంతేకాదు, బంధింపబడిన వారిని విడిపించడానికి, నువ్వు ఏ బంధకాల్లో ఉన్నా, ఏ శ్రమలలో ఉన్నా, ఏ యొక్క బలహీనతలనే బంధకాలు నిన్ను చుట్టుముట్టు ఉన్నా దేవుడు విడిపించి ఇదిగో దేశమును చక్కా పెట్టుటకై ఉన్నంత స్థలముల మీద నేను దేవుడు నిన్ను ఎక్కిస్తాను వాగ్దానం చేస్తున్నాడు. ఆనాడు యోసేపు కూడా ఆయన బంధింపబడ్డాడు, చెరసాల్లో బంధించబడ్డాడు, గోతులో త్రోయబడ్డాడు. అయినా దేవుని సందులో మొర్ర పెట్టడం విడిచిపెట్టలేదు యోసేపు బంధకాల్లో, చెరసాల్లో ఉండి కూడా ప్రభువు వైపు చేతులెత్తాడు. ఆయన మొర్ర పెడుతూనే ఉన్నాడు. శ్రమ వెనకాల శ్రమ వచ్చిన ప్రతి శ్రమలో కూడా దేవుని విడిచిపెట్టలేదు. కాబట్టి దేవుడు ఒక దినమున యోసేపు మొర్ర ఆలకించాడు, యోసేపు ప్రార్థన ఆలకించాడు. అనుకూల సమయంలో దేవుడు అతను మొర ఆలకించి అతనిని విడిపించి అతని బంధకాల నుంచి రక్షించి అతనిని ఆదుకొని ఇదో ఐగుప్తు దేశానికి ఒక గొప్ప రాజుగా, ఒక ప్రభుత్వాన్ని చేసే అధికారాన్ని దేవుడు అతనికి అనుగ్రహించాడు. దేశంలో చక్కపరిచే కృపను దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఈ దినం నువ్వు ఏ బంధకాల్లో ఉంటున్నా సరే ప్రభు వైపు చేతులెత్తు, దేవుని కింద మొర్ర పెడుతూనే ఉండు. నీ మొరకు దేవుడు ఏదో ఒక సమయమున ఆలకిస్తాడు, ఏదో ఒక దినము నిన్ను ఆదుకుంటాడు. అంతేకాదు, నీ బంధకాల నుంచి ప్రభు విడిపిస్తాడు. దేశమును బాగు చేసే గొప్పవాడిగా నిన్ను చేస్తాడు. నీ కుటుంబాన్ని, నీ యొక్క ఇంటిని చక్క పెట్టుకుని గొప్ప స్థితినిస్తాడు. ఆ గొప్ప స్థితి కావాలంటే ప్రభు వైపు చేతులెత్తి ప్రార్థన చేద్దాం. మహిమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, అనుకూల సమయంలో మా మొర ఆలకిస్తానన్నావయ్యా. రక్షణ దినమందు మమ్మల్ని ఆదుకుంటానన్నావు ప్రభా. దేశమును చక్కపరచడానికే ప్రభా, అయ్యా పాడైన అయ్యా స్వాస్థ్యములను పంచిపెట్టడానికే ప్రభా ఎన్నుకుంటా ఉన్నాం. ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చండి. ఎవరైతే ఈ వాగ్దానం వింటున్నారో, ఎవరైతే వాగ్దానం నమ్ముతున్నారో వారి యొక్క మొరకు జవాబు ఇవ్వండి. వారి బంధకాల నుంచి విడిపించండి, వారిని ఆదుకోండి ప్రభా. అయ్యా వారిని కుటుంబాలు చక్కపరుచుకుని గొప్ప కృపనండి, వారి స్వాస్థ్యమును కాపాడుకునే గొప్ప స్థితిని వారికి దయచేసి అయ్యా ప్రతి బంధకాల నుంచి విడిపించి, ప్రతి వ్యాధి నుంచి స్వస్థపరిచి, ప్రతి శోధ నుంచి విడిపించమని యేసయ్య నామములో ప్రార్థించి అయ్యా మా ప్రార్థన విన్నపాలన్నీ నీకు సమర్పించి